చికెన్‌కి, బియ్యానికి, మళ్ళీ గ్యాస్‌కి, పాల ప్యాకెట్లకి, బిస్కెట్లకి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఒక 10 మంది ఉంటేనే చాలా ఖర్చు అవుతది అని మెసేజ్ చేసినందుకని. అలా కాదండి. మీరు చెప్పింది కరెక్టే, కానీ నా స్తోమత అంత కాదు అని నేను చెప్తున్నా అంతే. అన్ని ఇస్త్రాకులు కొనలేకపోతున్నా కాబట్టి అన్ని చోట్ల కాడ అంతమంది 400 పిల్లలకి నేను ఇస్త్రాకులు కొనాలంటే రోజుకి ఎంత అవుతదనేది మీరు ఆలోచించి కూడా అర్థం చేసుకునండి. నేనైతే మట్టిలో అయితే ఎయను అన్నం వచ్చేసి. గచ్చు మీద గానీ, రోడ్డు బాగున్న కాడ గానీ ఏస్తా గానీ మట్టిలో అనేది అరే నాకు చేతులు పొద్దాలు కాలుతున్నాయి కదరా, అందుకనే చెప్తున్నా నేను. ఆ కాలినప్పుడు ఎలా ఉంటుందనేది నాకు తెలుసు ఆ బాధ. అస్మాను చేతులు కాలుతున్నాయి, చివరికి ఇప్పుడు కాలు అండి. ఎక్కడైతే సన్నీ దింపి కాలిందా వాడు నేను వీడియో తీస్తున్నా, చేత్తో పట్టుకుంటుండే ఇప్పుడే దింపింది, వేడిగా ఉంది. మొన్న నాకు అలాగే కాలింది కదా, జాగ్రత్త. అర్థమైందా? మీద పడ్డా కూడా కష్టం, ఇప్పుడు చలికాలం కదా, అందుకని మన పిల్లలకైతే అన్నం అయితే రెడీ అయిపోతుందండి. అన్నం ఏందో డల్లుగా కూర్చుందో పిచ్చి తల్లి. ఆకలి వేస్తుంది, మామకు కూడా అన్నం పెట్టాలండి. ఏమికి ఆకలి కొండలేకపోతుంది అంటే బయట పిల్లలు ఇంకెంత అల్లాడతారు. బుట్టి పిల్లలు మరీ అసలుకి వెళ్తే నా డ్రెస్సులు అన్నీ పీకటం అన్నీ చేస్తున్నారు. కాస్త లేట్ అయిపోతే ఒప్పుకోట్ల, పొగలు వెళుతుంది. సన్నీ తిప్పుతుంటే నువ్వు సన్నీ వీడియోలో చక్కగా కనిపిస్తుంది. అలా కలిపితే చూడు ఎలా వస్తుందో. జాగ్రత్త, మీద మట్టి పండి మాకు, ఇప్పుడు చలికాలం కదా అందుకనే. అరే నాకు చేతులు పొద్దాలు కాలుతున్నాయి కదరా, అందుకనే చెప్తున్నా నేను. ఆ కాలినప్పుడు ఎలా ఉంటుందనేది నాకు తెలుసు ఆ బాధ. అస్మాను చేతులు కాలుతున్నాయి, చివరికి ఇప్పుడు కాళ్ళ మీద కూడా పడుతుంది ఏందో మరి కొత్తగా. హాయ్ అండి. ఇక్కడైతే సన్నీ వెళ్ళిండండి అన్నం పెట్టడానికి, నేనైతే వెళ్ళలేదు. కాస్త నాకు ఇంకా బయట నుంచి వచ్చా కదా, వద్దులే మమ్మీ నేను వెళ్ళి పెట్టేస్తాను, సన్నీ వెళ్ళి పెట్టేసి వస్తున్నాను. అంటే సెలవు రోజల్లా ఇంక వాడే పెడతాండి ఎక్కువ శాతం. సెలవు లేనప్పుడు అంటే నాకంటే తప్పదు కదండి, వాడి సెలవు ఉన్నప్పుడే కదా హెల్ప్ చేసేదని చెప్పేసి ఇంక వాడు గ్యాప్ ఉన్నప్పుడల్లా వస్తూనే ఉండవు. బుట్టి పిల్ల ఎందుకు డల్గా చూస్తుంది, అది అక్కడ పంచాయతీ దగ్గర పిల్లండి ఆ పిల్ల వచ్చేసి. అందుకనే కొంతమంది నన్ను అడిగారండి, నేల మీద పెట్టమాకండి అని నాకు మెసేజ్ కూడా చేశారు నిన్నటి వీడియోలో వచ్చేసి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకునండి. నేనైతే మట్టిలో అయితే వేయను అన్నం వచ్చేసి. గచ్చు మీద కానీ, రోడ్డు బాగున్న కాడ కానీ వేస్తా, కానీ మట్టిలో అనేది అయితే అన్నం వేయను నేను. అదొకటి మీరు గమనించండి. ఇంత నేను మెయింటైన్ చేసినప్పుడు మట్టిలో ఎలా వేస్తానండి. కింద పెట్టడానికి రీజన్ కూడా చెప్తాను నేను. నాకేం వేలు ఇవ్వట్లేదండి ఎవరు, వేలు డైలీ వస్తున్నాయి కదా అని నేను ఇస్త్రాకులు ఖర్చు చేయడానికి. ఎందుకంటే ఇస్త్రాకు ఒక్కొక్క కట్ట వచ్చేసి 60 రూపాయలు అలా పడుతుందండి. నా బాధను కూడా అర్థం చేసుకోండి. పేపర్ పెట్టినప్పుడేమో, పేపర్ పెడితేనేమో అమ్మ అది అద్దుకొని గొంతులోకి వెళ్ళిపోద్ది, పేపర్లు వేయకూడదు అని చెప్పారు. అప్పటి నుంచి నేను న్యూస్ పేపర్లు వేయటం మానేశానండి, ఇస్త్రాకులే కొని పెడుతున్నాను నేను. అందుకనే అన్ని చోట్ల కాడ అంతమంది 400 పిల్లలకి నేను ఇస్త్రాకులు కొనాలంటే రోజుకి ఎంత అవుతుంది అనేది మీరు ఆలోచించండి. కాస్త అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు అంటే నేను డైలీ నిజంగానే అన్ని ఇస్త్రాకులు కొనగలుగుతాను నేను. ఇప్పటికే నేను 2 కట్టలు కొంటున్నా అంటే 120 రూపాయల దాకా అవుతుంది కదా మనకి. అందులో వచ్చేసి ఒక 60 ప్లేట్లే వస్తాయి మనకి. ఆ చొప్పున మీరు చూడండి, 400 మందికి నేను కొనాలంటే ఎంత అవుతుందని ఇస్త్రాకులకి. చికెన్కి అవుతుందా మనకి, చికెన్కి, బియ్యానికి, మళ్ళీ గ్యాస్కి, పాల ప్యాకెట్లకి, బిస్కెట్లకి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఒక 10 మంది ఉంటేనే చాలా ఖర్చు అవుతుంది అని అంటారు కదా. మరి నాకు 400 పిల్లలు ఉన్నప్పుడు నాకు అవ్వకుండా ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. నాకు ఇప్పుడు కావాలి కదా. ఒకసారి వచ్చేసి ఒక 3 నెలల నుంచి ఒక 6 రోజులకి 7 రోజులు సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఒక 2 నెలలు వచ్చేసేమో 6 రోజులు చేశారు, ఒక నెల వచ్చేసి ఈ నెల వచ్చి 7 రోజులు చేశారు. ఆ తక్కిన రోజులన్నీ నేనే చూసుకోవాలి కదా. ఒకళ్ళు ఇస్తున్నారు, ఇస్తే ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. కొంతమంది వచ్చేసి 150 అలా ఇస్తారు మనకి, అంతే కదా. అలాంటప్పుడు ఏం సరిపోతాయండి చెప్పండి. నా బాధను అర్థం చేసుకోండి, అంతేగాని తను ఎంత కష్టపడి పెడుతుంది అనేది ఆలోచించండి మీరు. ఏమీ వద్దు. ఇంకా మీకు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇస్త్రాకులు ఏదన్నా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చండి. తక్కువలో ఏదన్నా హోల్సేల్ షాపుల్లో దొరికినా సరే అలాగా. అంటే ఏదో మళ్ళీ తప్పుగా మీరు ఏదో మెసేజ్ చేశారని నా తప్పుగా కాదు నేను చెప్తున్నాను అనుకుంటారు మళ్ళీ. ఇది మనకి అవకాశం ఉంది కదా, గచ్చున్న కాడల్లా మనం పెట్టొచ్చు. కొంచెం మనకి అంటే అప్పుల పాలు అవ్వకుండా ఉంటుంది కదా అనే ఒక ఆలోచనతోనే నేను గచ్చు మీద పెడుతున్నా, అంతేనండి.
ఇంకా అప్పుల పాలవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకని మన పిల్లల కోసమే కదా నేను ఏది చేసినా సరే, అదొక్కటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇంక ఎవరైనా మన పిల్లలకి నిజంగానే ఇలాగే ఒక నెలలో ఒక రోజన్నా దత్తత తీసుకుంటా అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి. నెలకొకళ్ళు అలా పంపించినా సరే మన పిల్లలకి భోజనానికి వెళ్ళిపోద్ది. అలా ఆలోచించండి గానీ, నేను చేసే పని ఇలా ఉంది, అలా ఉందనేసి మటికి దయచేసి చెప్పమాకండి. ఎందుకంటే నాకు కూడా బాధేస్తది కదా! నేను ఇంత సర్వీస్ చేస్తున్నా కూడా ఏంటి ఇలా అంటున్నారు, నా బాధను అర్థం చేసుకోవట్లేదు ఏంటి అని అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా, జ్వరాలొచ్చినా కాస్త స్కిన్ పాడైపోయిన అన్నిటికి మెడిసిన్ నేను తెచ్చుకోవటమేనండి. నేను ఎవరిని ఏ మెడిసిన్ కూడా సపోర్ట్ చేయమని కూడా నేను అడగట్లేదండి ఈ మధ్య వచ్చేసి. ఎందుకంటే ఎవరికో అంటే ఎవరి స్తోమత ఎంతవరకు ఉంటుందో తెలీదు. వాళ్ళకి పెట్టాలి అని చెప్పి మనం అడగాల్సిన రూల్ లేదు కదా! అందుకని నాకు ఇష్టమై నేను చేసే సర్వీస్ కాబట్టి మన పిల్లలు బాగున్నా బాగోపోయినా అన్నీ నేనే చూసుకుంటున్నానండి ఈ మధ్య వచ్చేసి. అందుకని ఈ బాధలన్నీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి మీకు చెప్తున్నా. అర్థం చేసుకోండి. ఎవరైనా సరే మన వీడియోలు చూసినోళ్ళు షేర్ చేయండి. కాకపోతే యూట్యూబ్ ఛానల్ ఎదిగేలాగన్నా చేయండి. కనీసం మన పిల్లలకు